ఆయన అనుసరించాలి. ఇది చాలామందికి తెలియని అనుభవం. లోకంలో చాలా ఉన్నాయి కదా అనుసరించేవి, రోజుకు పుట్టుకొస్తూ ఉన్నాయి, చాలా పరిస్థితులు పుట్టుకొస్తున్నాయి. యేసుని కాక లోకములో అనుసరిస్తే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఆయన అనుసరించాలి? కాలేబు అనే ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ఎలా అనుసరించాడంట? నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. అంటే పరిపూర్ణంగా, సగం లోకం సగం దేవుడు కాదు, హృదయపూర్వక నిండు మనస్సుతో తన దేవుడైన యెహోవాను అనుసరించాడు. కాబట్టి అతని మీదకి ఏమొచ్చింది? నాయకుని యొక్క దీవెన వచ్చింది. యెహోషువ అతన్ని దీవించాడంట. హల్లెలూయా. దేవుని దీవెన, పెద్దల దీవెన. దేవుడు ప్రేరేపించాడు యెహోషువ, నువ్వు దీవించు అని చెప్పని. దేవుని దీవెన ఒక వ్యక్తికి రావాలంటే ఆ వ్యక్తి దేవుణ్ణి అనుసరించేవాడిగా ఉండాలి. అందుకనే చెప్తాడు ఏమనంటే, నీవు అనుసరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విని ఎంతమంది ప్రభువుని అనుసరించాలి అనుకుంటున్నారో, నా ప్రభు వారిని దీవించునుగాక. వారి చదువుల్లో వారిని దీవించునుగాక, వారి ఉద్యోగంలో ప్రభు వారిని దీవించునుగాక, వారి వ్యాపారములో వారిని దీవించునుగాక, వారిని వారి కుటుంబాన్ని కలిగిన వాటన్నిటినీ నా ప్రభు దీవెనగా మార్చునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నిండు మనస్సుతో అనుసరించాడు కాబట్టి అతని మీదకి దేవుని దీవెన దిగి వచ్చిందండి.